బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో ప్రహరీ గోడ కూలి ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల సమయంలో పక్కనే ఉన్న పాత గోడ కూలిపోవడంతో 5 కార్మికులపై శిథిలాలు పడ్డాయి. ఇందులో 2 తీవ్ర గాయాలు కాగా 3 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అబ్బో అమ్మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసి రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ప్రైమరీ హెల్త్ ప్రొవైడర్స్ అసోసియేషన్ మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ ఉదర సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలపై సభ్యులకు అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మండలానికి చెందిన పీఎంపీ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదించారంటే 1 గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, 2 ఈఆర్సీపీ అంటే మెయిన్గా గాల్ బ్లాడర్ స్టోన్స్. కొన్ని గాల్ బ్లాడర్లో ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదండి. అవి జారి బైల్ డక్ట్లోకి వచ్చినాయి అనుకోండి, అవి బైల్ డక్ట్లోకి వచ్చి ఇరుక్కుపోతే అప్పుడు అది రిమూవ్ చేసి స్టెంట్ వేయాల్సి వస్తుంది. ఈఆర్సీపీస్ అంటే ఓన్లీ సెలెక్టెడ్ కేసెస్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్లో చేస్తామండి. అన్ని కేసెస్లో చేయము. ఇది కాకుండా ఇంకేంటంటే క్యాన్సర్ కేసెస్లో చేస్తాం. క్యాన్సర్ వచ్చి కొద్దిమందికి లివర్ క్యాన్సర్లు వచ్చి బాగా కామెర్లు పెరిగిపోయి పసరు కిందకి దిగినప్పుడు చేస్తుంటామండి. ఈఆర్సీపీ అనేది మెటల్ స్టెంట్స్ వేయచ్చు, ప్లాస్టిక్ స్టెంట్స్ కూడా వేస్తాం. ఆ స్టెంట్స్ వేసిన తర్వాత మళ్ళీ అవి తీయించేసుకోవాలి కంపల్సరీ. ఒక 6 వారాల నుంచి 6 నెలల్లో తీయించుకోవాలి. అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ కోసం కనుక చేసినట్టయితే ఈఆర్సీపీ చేసిన తర్వాత ఉన్న వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇంకా ఇవి లివర్ డిసీజెస్ అన్ని పక్కన పెడితే ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ అండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అంటే యంగ్స్టర్స్లో ఆల్కహాల్ తీసుకునే పర్సెంటేజ్ పెరిగిపోయింది కాబట్టి ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈ ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ ఎర్లీగా డిటెక్ట్ చేయకపోతే ఇవి కూడా రికరెంట్ ప్యాంక్రియాటిస్, అంటే మళ్ళా ప్యాంక్రియాటిస్ ఎపిసోడ్స్ వచ్చి అవన్నీ క్రానిక్ ప్యాంక్రియాటిస్కి దారితీస్తాయి. క్రానిక్ ప్యాంక్రియాటిస్కి వెళ్ళిపోయిన తర్వాత మందులకి రెస్పాన్స్ అనేది తక్కువ. అలాంటి వాళ్ళు సర్జరీ కూడా దారితీస్తుంటుంది, రాళ్ళు తయారవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ప్యాంక్రియాటిస్ ఎర్లీగా ఉన్నప్పుడు కనుక్కొని దానికి కాపాడగలుగుతాం. బాపట్ల జిల్లా చందోలు నుంచి చీరాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దేవరకొండ రాధిక పోగొట్టుకున్న పర్సును ప్రయాణికుడు షేక్ గౌస్ బేగ్ గుర్తించి చీరాల 1 టౌన్ పోలీసులకు అప్పగించాడు. ఇక 10,000 నగదు, ముఖ్యమైన పత్రాలు ఉన్న పర్సును సిఐ సోమశేఖర్ బాధితురాలికి అందజేశారు. తన కుమారుడి ఫీజు కోసం తీసుకువెళ్తున్న డబ్బు తిరిగి దక్కడంతో రాధిక ఆనందం వ్యక్తం చేస్తూ నిజాయితీ చాటిన ప్రయాణికుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె మీ పేరు బ్యాటరీ షాప్ సార్, మసీద్
మర్చిపోవడం జరిగింది. అందులో పిల్లవాడికి స్కూల్ ఫీజుకు సంబంధించినటువంటి 10,500 రూపాయల అమౌంట్ కూడా పడింది. ఆ విషయం మనకు పోలీసులకు సమాచారం తెలిసేసరికి మనము డోస్ డేట్ని వెరిఫై చేయడం జరిగింది. వారు కూడా ఈ డబ్బులు పోకున్నటువంటి వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నారు. ఇద్దరు సహకారంతో ఈ పిల్లలు దానిలో పర్సులో ఎటువంటి ఆధారం కూడా లేదు. సో స్కూల్ ఫీజు ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ దొరికితే ఆ డాక్యుమెంట్ ఆధారంగా ఉన్నటువంటి పోగొట్టుకున్నటువంటి ఆమె ట్రేస్ చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం, ఏదైనా పొరపాటున ఎవరైనా డబ్బులు మిస్ చేసుకున్నా లేకపోతే ఏదైనా ఇష్యూస్ థింగ్స్ ఏమైనా మిస్ చేసుకున్నా కానీ బాధ్యతతో పోలీసుల సహకారం తీసుకొని బాధితులకు ఆ యొక్క డబ్బులను అందచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా సకాలంలో పోలీసులు సహకరించి పోగొట్టుకున్నటువంటి వారికి డబ్బులు అందించినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆషాఢమాసం ఏకాదశి సందర్భంగా ముడుపుల పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లుగా తెలిపారు. ఆలయంలో దండం తిరుగుతున్నారు. మీ వెనకాల తిరుగుతారు. 6,253 రాయగడ బాగుంది అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో జరుగుతున్న రీసర్వేలో లోపాలున్నాయని బొర్రపాల గ్రామస్తులు ఆరోపించారు. సాగుదారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించడంతో పాటుగా సాగులో లేని వ్యక్తుల పేర్లపై కూడా నమోదు చేశారని పేర్కొన్నారు. రీసర్వే ప్రక్రియపై అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి సాగుదారులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అన్నమంతా ఎటు వెళ్ళిపోతుంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. జీవో 396 డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి తీవ్ర నష్టం కలిగిస్తుందని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ డాక్యుమెంట్ రైటర్ల న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతుంటుందని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. రద్దు చేయాలి. జీవో నెంబర్ 396 లక్షలాది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం వల్ల ఈరోజు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం. ఆ తర్వాత ఇప్పుడు దీంతోనే పోదు, ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి విధానం రాబోతా ఉంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రైవేటు పరం చేస్తే రిజిస్టర్లకు సంబంధించినటువంటి విధానం నువ్వేమన్నా చేసుకో, ఎంతన్నా పెంచుకో, మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వానికి సంవత్సరానికో నెలకో ఇత్యాది కట్టేసిన తర్వాత వాళ్ళు ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుండి డాక్యుమెంట్ రైటర్స్ సంబంధించినటువంటి ఆందోళన పోరాటం చేస్తూ ఉన్నారు. అద్దంకిలో 3వ రోజుకు చేరుకున్నటువంటి డాక్యుమెంట్ రైటర్ల పోరాటానికి సంఘీభావంగా సిపిఎం పార్టీగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్లు పొట్టగొట్టే విధంగా 396 జీవోని తీసుకొచ్చింది. వెంటనే ఈ జీవోని రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్యుమెంట్ రైటర్లు ఇది ఉపాధిగా కొంత చేసుకొని వాళ్ళ కింద అసిస్టెంట్లకు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది
దీని ద్వారాగా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఈ ఉపాధి లేకుండా ఈ జీవితాలన్నీ కుటుంబాలన్నీ ఈరోజు బజార్ను పడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం PPP విధానం పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతోటి ఇదంతా ప్రభుత్వం పేరుతోటి ఈరోజు మొత్తం PPP అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందుకని మేము చెప్తా ఉన్నాం, PPP 3 Pలకు పోయి ఇంకొక 4వ P కూడా చేర్చి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఈ ముఖ్యమంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తే పోయింది కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని మొత్తం ప్రైవేట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో CIHU ఆధ్వర్యంలో కనీస వేతనాల అమలు కోసం జూలై 30, 31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో 14 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ జరగలేదని ఆరోపిస్తూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర కార్మికులకు తక్షణమే వేతనాలు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా కార్మికులకు ఆదుకోవాలి, అన్ని విధాలుగా కార్మికులకు ఆదుకోవాలి. కార్మికులు, పౌర కార్మికులు, అలాగే కళాశాలలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ అన్ని సంఘాలతో కలిసి ఇక్కడ ర్యాలీ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి, ఆశా వర్గాలకి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలి, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి, ఆటో కార్మికులకు రక్షణ కల్పించాలి, కళాశాలకు అన్ని విధాలుగా ఆదుకోవాలి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, వివోలు, ఆర్పి తదితరులకు అందరికి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల జీవితం, కార్మిక జీవితం కాడుకునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయరు, కనీస వేతనం లేదు, చట్టాలు అమలు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకి తాడోపేట చేసుకునే విధంగా ఈ నెల 31 తేదీ జరుగుతున్న ధర్నాలో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు కొమరాడ మండల కేంద్రంలో ర్యాలీ ప్రచారం చేయడం జరుగుతుంది. మార్కాపురం జిల్లా కనిగిరి షిరిడి సాయిబాబా దేవస్థానంలో అఖండ సాయి నామ సప్తాహ సందర్భంగా 3వ రోజు సాయి భిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ సెలక్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడలు విద్యార్థుల మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ కల్పించినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. జీవితంలో కట్లేక చదువుకొని నైపుణ్యం లేనటువంటి విద్యను అందించలేక వాళ్ళు చదువుకోలేక వెనుకబడిపోయినటువంటి ప్రాంతం మనది. కాబట్టి మనం ఫస్ట్ టెక్నికల్ గా మనకున్నటువంటి క్రీడల్లో ఏదైనా క్రీడ కావచ్చు, అలాగే చదువులో మంచి విద్యను మనము కార్పొరేట్ స్థాయికి పోటీ పడే విధంగా గవర్నమెంట్ స్కూల్ తయారు చేయాలన్నదే మా యువ నాయకులు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు లోకేష్ గారి యొక్క ఈ కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ మంచి బట్టలు ఇచ్చాం, షూస్ ఇచ్చాం, ఈసారి నోట్బుక్స్ కూడా ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ మీరు గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి పైన కూడా
ఈరోజు తల్లి వందనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ బడిలో కాదు, ప్రైవేట్ స్కూల్ కాదు, ఏ స్కూల్కి వెళ్ళినా సరే, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే నిన్ననే అందరికీ జమ చేయడం జరిగింది. మీకు అందరికి తల్లి వందనం వచ్చిందా? ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోవాడ చిన్నకొత్తపల్లిలో మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. పచ్చిరొట్టె ఎరువుల వినియోగంతో భూసారం పెరిగి పంట దిగుబడులు మెరుగవుతాయని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కోటేశ్వరరావు, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, వ్యవసాయ సహాయకురాలు శ్రీలక్ష్మి పాల్గొన్నారు. సిరీస్ అనే కంపెనీ, మన కంపెనీ తరఫు నుంచి వెంకటేష్ గారు కూడా వచ్చారు. సో ఇప్పుడు స్కీమ్ గురించి నేను చెప్తాను, తర్వాత మీరు మెయిన్ ప్రాబ్లం అడిగేది మార్కెటింగ్ గురించి వెంకటేష్ గారు వివరిస్తాను మీకు. సో స్కీమ్లో వచ్చేసి మనకి ఆయిల్ పంప్కి సంబంధించి మొక్కలన్నీ పూర్తి ఉచితంగా ఇస్తాం. మొక్కల వరకు మీకు పూర్తి ఉచితంగా వస్తుంది. ఒక రైతు ఇన్ని ఎకరాలే వేసుకోవచ్చు. 8 pH వస్తాయి. 8 పైన వచ్చిందంటే మాత్రం మనం మల్చింగ్ వేసుకోవడం, తర్వాత డ్రిప్ పెట్టుకోవడం, తర్వాత మనం ఈ జనుములు జీరకులు వేసి దాంట్లో దున్నేస్తాం కదా, కలిగి దున్నుతాం. ఇలాంటి ప్రొసీజర్ అలాంటివన్నీ మనం కానీ అవి కూడా పాటిస్తేనే మనకు ఆయిల్ పామ్ సరిగ్గా మీకు దిగుబడి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మన ఉదయం సూచికలో 7 వరకు అయితే నార్మల్గా ఉంటుంది సాయిల్, ఏ పంట వేసినా వస్తుంది. 7 తర్వాత మనకి నెంబర్ పెరిగే కొద్దీ ఆ సాయిల్లో చౌడు పెరుగుతూ వస్తుంది. 8 దాటి ఉంటే మీరైనా ముందుకు రండి, మేమైనా తీసుకునేది. ఇవేముందలే తర్వాత చూసుకోవచ్చు అని వస్తే మాత్రం మీరు వేసిన తర్వాత మీకు సరైన దిగుబడి ఉండదు, వేసిన దానికి ఉపయోగం ఉండదు. ఇదే కాకుండా ఆయిల్ పామ్లో మనకి చీడపీడలు కానీ జబ్బులు కానీ చూసుకుంటే పెద్దగా మనకు ప్రాబ్లం ఉండదండి. మనం ఒకసారి ఆయిల్ పామ్ వేసామంటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు. నీట్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన నిరసనలో పార్టీ నాయకులు పాల్గొని చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాధ్యత వహించాలని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సంసిద్ధమైనటువంటి ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 1.35 లక్షల కోట్ల రూపాయలు వృధా అయింది. లేదా కోచించే విద్యార్థులపైన, విద్యార్థుల హక్కులపైన మీరు ముప్పేటు దాడి చేయడం అంటే ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉందా? ఈ ప్రభుత్వం ఏమైనా అస్థిరపరిచిందని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి గత 25 రోజుల నుంచి ఢిల్లీ నగరంలో సామాజిక ఉద్యమ నేత, అదేవిధంగా గొప్ప సైంటిస్ట్ సోనామ్ చుంగ్వాక్ సంబంధించినటువంటి వారు ఈ దేశ భద్రత లేదు, ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు లేదు, ఈ ఏదైతే లీకేజ్ చేశారో ఆ బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పి ఆయన 25 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష ఢిల్లీలో చేస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయడం ఎగిసిపడే ఉద్యమాలకు తెర లేపుతుందని చెప్పి సందర్భంగా మోడీని హెచ్చరిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఏ పరీక్షలు లీకేజ్ అయినా వారిపై చర్యలు తీసుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు 12 నెలల కాలంలో 150 సార్లు వివిధ ఎంట్రన్స్ పరీక్షల్ని 104 మీరు మాట్లాడాలని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పైన భవిష్యత్తులో అన్ని పార్టీలు ముక్త కంఠంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా కోటనందూరులో వర్షాభావ నేపథ్యంలో గ్రామ యువనేత డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. వరి నాట్లకు అనుకూలంగా వర్షాలు కురిపించాలని పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి వానదేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై 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 మాతా జై చూసుకో అందరికీ నమస్కారం. ఈరోజు మన కోటనందూరు గ్రామంలో
గత 15 రోజుల నుంచి వర్షం పడడానికి సిద్ధంగా ఉంటూ పడకుండా ఉన్నది కాబట్టి ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా వర్షాన్ని ఆకాంక్షిస్తూ ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి వినాయకుడు, అలాగే విఘ్నేశ్వరుడు, అలాగే వెంకటరమణమూర్తి, అలాగే శ్రీకృష్ణుడు, ప్రతి దేవుడికి కూడా ఈరోజు జలాభిషేకం చేయడం పూనుకొని గ్రామం అంతా తరలి వచ్చి ఈరోజు వినాయకుడికి జలాభిషేకం అలాగే క్షీరాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి వరుణదేవుడు కరుణించి ఈ రోజు నుంచి పంట పండే వరకు కూడా వర్షాభావానికి ఎక్కడా కూడా లోటు లేకుండా చూడమని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. బాపట్ల జిల్లాలో అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి సందర్భంగా ఘననివాళులర్పించారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆజాద్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, యువత ఆయన దేశభక్తి, ధైర్యానికి ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, న్యాయవాదులు జమరుద్ బాషా, భాస్కర్ రావు తదితరులు పాల్గొని ఆజాద్కు ఘననివాళులర్పించారు. మరి లాలా లజపతి రాయ్ మరణానికి కారకులైన బ్రిటిష్ అధికారులు చంపి ప్రతీకారం తీర్చుకొని భారతీయుల సత్తా చాటారు చంద్రశేఖర్ ఆజాద్. మరి ఆయన త్యాగం నిరుపమానమైనది. అనేక సార్లు జైలుకి వెళ్ళారు, అనేక బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టారు, బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అటువంటి మహనీయుడు దేశం కోసం ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. ఆయన చిన్న వయసులోనే దేశభక్తిని అలవాటు చేసుకొని బ్రిటిష్ వాళ్ళు చేసిన దమనకాండకు, వాళ్ళు చేసినటువంటి హత్యాకాండలకు ప్రతీకార చర్యగా ఆయన మనసులో పెట్టుకొని బ్రిటిష్ గవర్నమెంట్లో జొరబడి ఆ బ్రిటిష్ గవర్నమెంట్లోనే మనం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు పక్కింటోడు వచ్చేసి మనకు అన్నీ సమకూర్చాలి, కానీ మన పిల్లలు కానీ మనం కానీ ఆ బాటలో ఉండాల్సిన అవసరం లేదనుకుంటాం. కానీ పక్కింట్లో పుట్టాలనుకోవడం చాలా తప్పు. మనం కూడా అలాంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఉంటే ఇది భావి తరాలకి ఒక గుణపాఠంగా ఉంటుంది. మన చరిత్రని చెప్పినట్టు ఉంటుంది. భావి తరాలు కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను కూడా తెలుసు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకు కాలుష్యకారక సరుకులు తరలింపును సిపిఎం నేతలు వ్యతిరేకించారు. పోర్టు లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదు అని విమర్శించారు. బొగ్గు, ఐరన్ ఓరు వంటి సరుకుల రవాణాతో కాలుష్యం పెరిగి ప్రజలు, పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి తీర ప్రాంతాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మూలపేట ఆదాని పోర్టుకి డంప్ చేసి ఆదానికి లాభాల గ్యారంటీ చేసి ఈ శ్రీకాకుళం ప్రజానీకానికి కాలుష్యంతో రోగాల గ్యారంటీ చేయడానికి బీజేపీ, టీడీపీ కూటమి పూనుకుంటుంది. ఇది మీరు చేస్తున్నది అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇది వినాశనం కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు అక్కడ కార్గో ఎయిర్పోర్ట్కు సంబంధించి అక్కడ విషవాయువులు మంతా కూడా అవుతాయి కాబట్టి అక్కడి నుంచి ఈ అమాయక ప్రజలుండే ఈ శ్రీకాకుళం జిల్లా తరలిస్తే ఈ మొత్తం ఇక్కడ టెక్కల నుండి పలాస వరకు మొత్తం అంతా కూడా ప్రజానీకం అంతా కూడా భయంకరమైన రోగాలు పడిపోతారు. అంతేకాకుండా వ్యవసాయం నాశనం అయిపోద్ది. అదేవిధంగా మొత్తం అంతా కూడా పర్యావరణం కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. అంతేకాదు ఇవాళ తీర ప్రాంతం మొత్తం అంతా కూడా ఆదానికి అప్పచెప్పారు, రేరెట్ మినరల్ తగ్గుకోవాలని చెప్పి మొత్తం అంతా కూడా ఇవాళ ఈ దోపిడీ చేసుకోవడానికి ఇవాళ అనుగా చేస్తారు. ఇట్లాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇట్లాంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలి. మూలపేట పోర్టు నుంచి సహజమైన సరుకుల్ని రవాణా చేసే విధంగాను ఆ రోజు భూములు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు. వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పుడు వేలాది ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.